హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ ఈజ్ కాలీఫ్లవర్ కర్రీ. మా అమ్మమ్మ గారు చేసేవారు ఈ స్టైల్. సో అది అందరికీ చూపించాలని వీడియో చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పెద్ద సైజు కాలీఫ్లవర్ని తీసుకున్నాను వీడియోలో. అండ్ ఈ కాలీఫ్లవర్ని ఇలా పీసెస్లా చేసుకున్నా, కట్ చేసి. పెద్ద సైజ్ అయినా మనకి బాయిల్ అయిపోతాయి. సో ఇలా ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నా, చాప్డ్ ఆనియన్స్. ఇవి కూడా వేసిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ. వన్స్ గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా అయిపోయిన తర్వాత ముందుగా మనం గోరువెచ్చని నీళ్ళల్లో వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని కొంచెం పసుపు వేసాను. చక్కగా మొత్తం కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకుంటున్నా. నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటాయి కర్రీస్. అండ్ ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా మూత పెట్టేసి 50% కుక్ అయ్యేంత వరకు ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. వన్స్ 50% ఉడికిన తర్వాత మూత తీసేసి ఇందులోకి నార్మల్ స్పూన్తో 1.5 స్పూన్ కారంని వేస్తున్నా. ఈ కారం ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకోండి. అంటే ఒక గ్లాస్ నిండా వాటర్ని వేసుకొని చక్కగా ఉప్పు కారం ఆ నీళ్ళల్లో కలిసేలా బాగా కలుపుకోండి. మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ కర్రీని. ఇంకా ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. అండ్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 1.5 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఈ గరం మసాలా ఇంట్లో చేసింది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ వీడియోలోకి వెళ్తారు. అండ్ ఇలా మనం మూత పెట్టుకొని చక్కగా కూర దగ్గర పడేంత వరకు మనం ఉంచుకోవాలి. ఏమైనా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నేను ఇక్కడ పెద్ద పీసెస్ తీసుకున్నా కూడా కాలీఫ్లవర్స్ని బాగా ఉడికాయి. ఉడికిందా లేదా అనడానికి మీకు ఇక్కడ ఒక పీస్ తీసి కట్ చేసి చూపిస్తాను. చూడండి, చక్కగా బాయిల్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. చూసారా, వెంటనే కట్ అయిపోయింది పీసు. సో మనకి కర్రీ అయిపోయినట్టే. పెద్ద పీస్ తీసుకొని కూడా చూపిస్తున్నా మీకు కూర ఉడికిందా లేదా అన్నది. చూసారు, చక్కగా ఉడికిపోయింది. మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వాటర్ అనేది చక్కగా మనకి దగ్గర పడేంత వరకు ఉంచితే చాలు. ఒక 5 మినిట్స్ అయిపోయినట్టే. 5 మినిట్స్ తర్వాత నేను కొత్తిమీరని జల్లి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మనకి కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కాలీఫ్లవర్ కర్రీని చక్కగా మనం వేడివేడి అన్నంలో తినచ్చు, లేదు అంటే చపాతీలో కూడా తిన్నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసుకునే స్టైల్తో పాటు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా నచ్చిన వాళ్ళు. నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది. కన్ఫామ్గా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.